నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను జ్యోత్స్న. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితులయ్యాడు. రసాయన సేద్యాన్ని వదిలిపెట్టి 6 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. కనుమరుగవుతోన్న దేశవాళీ విత్తనాలను దేశం నలుమూలల నుండి సేకరించి వాటితోనే ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నాడు ఆ రైతు. గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రధాన పంటగా దేశవాళీ మొక్కజొన్నతో పాటు అంతర పంటగా అండుకొర్రలు సైతం సాగు చేస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్పై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ 6 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. మొదట రసాయన వ్యవసాయం చేసినప్పటికీ తర్వాత క్రమంలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై ఆకర్షితుడై దేశవాళీ విత్తనాలతో సాగు చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా దేశీయ రకమైన మొక్కజొన్నను ప్రధాన పంటగా సాగు చేస్తూ అంతర పంటగా అండుకొర్రలు కూడా సాగు చేస్తున్నాడు. మరి ఆ అనుభవాలను రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ ప్రకృతి వ్యవసాయానికి 6 సంవత్సరాలు అవుతుందండి నేను ప్రకృతి వ్యవసాయం చేయబట్టి. 6 సంవత్సరాలకు పూర్వం కూడా నేను ప్రకృతి వ్యవసాయం కాకుండా రసాయన ఎరువులు వాడి రసాయనాలు ఎక్కువగా వాడి వ్యవసాయాన్ని చేసేవాడిని. రైతుకు లాభసాటిగా అనిపించలేదండి. నాకు అసలు ఏది కూడా నాకు లాభసాటిగా అనిపించలేదు. పెట్టిన పెట్టుబడికి వచ్చేటువంటి ఆదాయానికి ఎక్కడ పొంతన లేకుండా ఉండేటువంటి సమయాలు అవి. ఇప్పుడు అటువంటి సమయంలో నాకు సుభాష్ పాలేకర్ గారి విధానం ఒక రేడియోలో విన్నానండి. పెట్టుబడి లేని వ్యవసాయం ఏ విధంగా చేయాలి, గో ఆధారిత వ్యవసాయం ఏ విధంగా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని నేను సుభాష్ పాలేకర్ గారి ద్వారా ఒక రేడియోలో విని అతన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను 6 సంవత్సరాల క్రితం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టడం జరిగింది. 6 సంవత్సరాల పూర్వం నాకు మొదటగా 10 గుంటలలో స్టార్ట్ చేశానండి. దీన్ని ఎలాగుంటుందో చూద్దామని చెప్పేసి ఒక 10 గుంటలలో స్టార్ట్ చేసి ఈ 10 గుంటలలో జీవామృతము ఘనజీవామృతము వాడి చూశానండి. ఈ జీవామృతం తయారు చేయడానికి ఆవు మూత్రము, ఆవు పేడ, 2 కిలోల శనగపిండి, 2 కిలోల బెల్లము, 200 లీటర్ల నీళ్లు, వీటన్నిటిని కలిపి నేను రేడియో ద్వారా విని ఇవన్నిటిని కలిపి ఒక 10 గుంటలలో పిచికారీ చేసి చూశానండి. ఫస్ట్ పిచికారీ చేసిన తర్వాత నాకు ఉన్నటువంటి అంతకుముందు రసాయనాలు వాడినాం కాబట్టి నాకు అసలు అప్పటి వరకు నాకు ఇంకా దాని యొక్క విశిష్టత తెలియలేదు. అటు తర్వాత మళ్ళీ నీరు పారించేటువంటి విధానంలో దీన్ని జీవామృతాన్ని కలిపి చేశానండి. ఈ భూమిపైన మందంగా అంటే ఇంచుమించు ఒక 4 క్వింటాల వరకు, ఒక ఎకరానికి 4 క్వింటాల నుంచి 5 క్వింటాల వరకు నేను ఈ ఘనజీవామృతాన్ని వెదజల్లడం జరిగింది. ఈ వెదజల్లిన ఘనజీవామృతం ప్లస్ ఈ జీవామృతం 2 కలిపి నాకు ఈ ఎర్తువాంశ రావడానికి దోహదపడ్డాయండి. ఈ ఎర్తువాంశ ఈ ఎర్రలన్నీ చాలా పైకి వస్తున్నాయి. ఇదేంటబ్బా ఎన్నడూ లేని నాకు ఈ 10 గుంటలలోనే ఎక్కువ ఎర్రలు వస్తున్నాయి అని చెప్పేసి బాగా ఆలోచించి అటు తర్వాత ఇంకొక 10 గుంటలు పెంచానండి. ఆ 10 గుంటల నుంచి ఇంకొక 20 గుంటలు, ఇలా ఒక్కొక్క సంవత్సరం 6 సంవత్సరాల వరకు నేను ఈరోజు 30 ఎకరాలలో టోటల్గా ఆర్గానిక్ చేస్తున్నానండి ఇప్పటివరకు. ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో నేను ముందుగా ఎంచుకున్నది వరి అండి. ఈ వరిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది తెలుసుకొని దేశీ విత్తనాలను కూడా ఎంచుకొని ఈ దేశీ విత్తనాలను కొన్ని ప్రాంతాలలో తిరిగి కొన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ట్రైబల్స్ దగ్గర నుంచి వెళ్ళి కొన్ని సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థల దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సేకరించి నేను ఈరోజు నా దగ్గర 120 రకాల వరి వంగడాలను పోగు చేసుకోవడం జరిగింది. ఈ 120 రకాల వరి వంగడాలను కూడా నేను ఏ విధమైనటువంటి విశిష్టత కలిగి ఉన్నాయో కూడా కొంతవరకు తెలుసుకోగలిగాను. మిగతా వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. రైతు అనేవాడు బాగా ముందుకెళ్ళాలి, ఇంకా ఆలోచించాలనేటువంటి విధంగా ఆలోచించి నేను డిఫరెంట్గా ఆలోచించి ఈసారి నా మొక్కజొన్న చేనులో అంతర పంటగా అండుకొర్రలు వేశానండి. ఇది ఎందుకు వేయకూడదు, మనకు వస్తుందా క్రాప్ రాదా అనేటువంటి ఆలోచనకు వచ్చి అందరూ అన్నారు అప్పుడు. నాకు ఈ అండుకొర్రలు కింద కాకుండా మనం పైన పైరు ఉంటుంది, కింద ఈ పైరు ఉండేటువంటి పైరు మొత్తం ఎండిపోతుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. సో దాన్ని కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అనేటువంటి ఆలోచన నాకు తట్టి ఈసారికి నేను ఈ మొక్కజొన్న వేయడం జరిగింది. మొక్కజొన్న వేసిన తర్వాత 30 నుంచి 35 రోజుల మధ్యలో ఒకసారి నేను దీనికి జీవామృతం ఇచ్చానండి. ఈ జీవామృతం ఇచ్చిన తర్వాత దీనికి కొంచెం నాకు పురుగు వచ్చేటువంటి పరిస్థితి కనబడింది. అప్పుడు గుడ్లు పెట్టేటువంటి పరిస్థితి. దానికి నీమాశ్రం స్ప్రే చేశాను. నీమాశ్రం స్ప్రే చేసిన తర్వాత కూడా నాకు ఇంకా తగ్గినట్టుగా కనిపించలేదు. ఆ తర్వాత దశపర్ణి కషాయం,
బ్రహ్మాస్త్రం దీన్ని కూడా స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత నాకు అప్పటికి ఈ క్రాప్ ఈ లెవెల్కి వచ్చిందండి. నాకు 2 ఫీట్ల హైట్ పెరిగింది. ఈ 2 ఫీట్ల హైట్ పెరిగిన దాంట్లో నేను ఇది దున్నడానికి సిద్ధంగా ఉంది. ఇది దున్నడానికి సిద్ధంగా ఉన్న దాంట్లో ఇది మామూలుగా దున్నితే సరిపోదని చెప్పేసి అప్పుడు దీంట్లో అండుకొర్రలు వెదజల్లి దున్నేశానండి. ఇది అండుకొర్రలు వేసి దున్నిన తర్వాత నాకు ఈ రోజుకి ఈ క్రాప్ అంతా చేతికి వచ్చేసింది. తర్వాత కింద నాకు ఈ పెరడు కోసుకున్న తర్వాత నాకు ఈ అండుకొర్రలు మళ్ళీ 15 రోజుల వరకు నాకు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకే భూమిలో ఒకే సమయంలో 2 రకాల విత్తనాలను వేసి 2 రకాల పంటలను 2 రకాల దిగుబడులను నేను తీసుకోవడానికి నేను ఈరోజు రెడీగా ఉన్నానండి. నాకు ఇంకొక 15 రోజులు అయితే ఇది నాకు చేతికి వచ్చేస్తుంది పంట. రైతు అనేటువంటి వాడు మొత్తం తనకైతే ఏదైతే అవసరాలు ఉంటాయో, ఉదాహరణకి తనకు తినడానికి భోజనం చేయడానికి వరి కానీ గోధుమలు కానీ, వరి అయితే వరి, గోధుమలు అయితే గోధుమలు, ఎవరి ఏరియాని బట్టి వాళ్ళు అవి తీసుకోకుండా వాటికి అందులో మిక్స్ చేసేటువంటి మనకు కూరగాయలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఏదైనా తీసుకున్నా కూడా మనం వాటిని మన దగ్గర పండించుకోవాలి. రైతు అనేవాడు ముఖ్యంగా తనకు కావాల్సినటువంటి పప్పు దినుసులే కావచ్చు, కూరగాయలే కావచ్చు, ఇంకా ఇతరత్ర బయట కొన్ని మాత్రమే కొనుక్కునేటువంటి విధంగా తనకున్నటువంటి భూమిలో కొంత ఏరియాను సమకూర్చుకొని పండించుకోవాలనేటువంటిది నా ముఖ్య ఉద్దేశం. దీంట్లోనే నాకున్నటువంటి ఈ 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో నేను కొంత భాగంలో ఒక శనగ, కొంత భాగంలో పెసర, కొంత భాగంలో మినుము, కొంత భాగంలో ఉల్లిగడ్డ, కొంత భాగంలో ఎల్లిగడ్డ, ఇలా నాకు సంబంధించిన నాకు అవసరమైనటువంటి నా కుటుంబానికి అవసరమైనటువంటి పప్పు ధాన్యాలన్నింటినీ కూడా నేను పండించుకోగలుగుతాను. నేను తిని మిగతా వారికి నేను తినగా మిగిలిన నేను మిగతా వారికి అమ్ముకోవడానికి. సో ఇలానే ఆలోచిస్తే పోతే మరి ఆర్థికంగా ఎదుగున్నటువంటి రోజులు ఇవి. ఆర్థికంగా మనం కూడా ఎదగాలనేటువంటి దానికి వాణిజ్యమైనటువంటి పంటలు కూడా కొన్ని మనం తీసుకోవాలి. ఈ వాణిజ్య పంటలకు కూడా ఇప్పుడు పత్తి వచ్చాయండి. దీంట్లో బీటీ, ఇంకా త్రిబుల్ బీటీ, డబుల్ బీటీ అని చెప్పేసి చాలా వచ్చాయి. ఈ వాటినే కాకుండా వాటిని కూడా మనం ప్రకృతి వ్యవసాయంలో చేయడానికి ఆస్కారం ఉందండి. నేను దాన్ని కూడా ప్రకృతి వ్యవసాయంలో చేయడం జరిగింది. ప్రకృతి సేద్యం పెట్టుబడి లేని వ్యవసాయానికి పెట్టింది పేరు. ఆ విధంగానే దేశీ రకమైన మొక్కజొన్నను సాగు చేస్తూ అంతర పంటగా అండుకొర్రలను సాగు చేస్తున్నాడు ఈ రైతు. మరి ఈ దేశీ రకం మొక్కజొన్నలో దిగుబడులు ఏ విధంగా ఉంటాయి? అదే క్రమంలో అంతర పంటల వల్ల కలిగే ఉపయోగాలతో పాటు చీడపీడల ఉధృతి ఎలా ఉంటుంది అనే విషయాలు రైతు శ్రీకాంత్ మాటల్లో విందాం. ఇది నా వ్యవసాయ క్షేత్రంలోని మొక్కజొన్న పంట అండి. ఇదంతా 6 ఎకరాల చేను అండి. ఇది మనకు మొక్కజొన్న వేసేటప్పుడు అండి దీన్ని విత్తనం శుద్ధి చేసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని ఈ వేసేటువంటి పద్ధతి మొక్కకి మధ్యలో 8 నుంచి 12 ఇంచుల మధ్యలో వేసుకోవాలండి. ఈ సాలుకు మధ్యలో వచ్చేసి 20 నుంచి 25 ఇంచుల మధ్యలో వేసుకుంటే కనుక మనకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఈ 115 రోజుల పంటకాలం ఇది దేశీయ విత్తనం అండి. అంటే మనకు వెనకట పూర్వకాలంలో ఉండేటువంటి చిన్న మొక్క అంటారండి దీన్ని. ఈ చిన్న మొక్క మామూలుగా నాకు అసలు దొరకడానికి చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత తీసుకొచ్చి దీన్ని మా వ్యవసాయ క్షేత్రంలో వేశాను. ఇప్పుడు నాకు ఇది కంకి దశకు వచ్చిందండి. ఇంకొక 15-20 రోజుల్లో నాకు ఇది చేతికి వస్తుంది. దీంట్లో ముఖ్యంగా మొలక శాతం తక్కువ అండి. ఈ మొలక శాతం అనేది చాలా వరకు రాదు. ఇది ఎందుకు అని అంటే నాకు ఇంకా పెద్దల వారి ద్వారా తెలుసుకున్నది ఏంటంటే దీంట్లో ఇది చాలా రోజులు నిల్వగా ఉండడానికి దీంట్లో నిద్రావస్థ ఎక్కువ ఉంటుందంట. ఈ నిద్రావస్థ పోయిన బాపతి మాత్రమే మనకు వస్తాయండి. ఇది కంకి చిన్నగా ఉంటుంది. కొన్ని చోట్లలో మనకు జీవామృతం ఇవన్నీ ఇచ్చాము కాబట్టి కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు. కానీ ఇదంతా కూడా చిన్నగా ఉంటుందండి. కంకి లోపల కూడా మనకి చూసాము ఈ విధంగా ఉంటుందండి. ఇది పాలు తీసుకునేటువంటి దశలో ఉందండి. ఇది ఇంకొక 15 రోజుల టైం తీసుకుంటుంది మనకి ఇదంతా పాలు తీసుకోవడానికి. ఈ విధంగా ఉంటాయండి చిన్న మొక్క. దీంట్లో మనకి చీడపీడలకి నేను బ్రహ్మాస్త్రం అండ్ నీమాస్త్రం వాడానండి. దీంట్లో కత్తెర పురుగు కూడా ఈ మధ్య అంతా బాగా వ్యాపించింది, కానీ మా దాంట్లో రాలేదండి ఇది. ఈ కత్తెర పురుగుకి నేను దీంట్లో ఉన్నటువంటి మట్టిని తీసుకొని మొగిలో వేశాను. మొగిలో వేసిన తర్వాత నీమాస్త్రం అండ్ బ్రహ్మాస్త్రం స్ప్రే చేయించాను. అటు తర్వాత నేను కింద అంతర పంటగా అండుకొర్రలు వేశానండి. ఈ అండుకొర్రలు వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న మొక్క నాకు మొలక శాతం తక్కువ వచ్చింది. చిన్న మొక్క మొలక శాతం తక్కువ వస్తే నాకు ఈ ప్లేస్ అంతా ఖాళీగా కనబడుతూ ఉంది. ఈ మొక్కజొన్న మొలక ఒక్కొక్కటి చాలా దూరం ఏర్పడింది కాబట్టి దీన్ని నాకున్నటువంటి భూమి అంతా తక్కువ మోతాదులో మొలక మొలిచింది కాబట్టి ఖాళీగా కనబడుతుంది.
ఇది అలలిగా ఉంటే మనకు దిగుబడి తక్కువ వస్తుంది. సో ఈ రెండు సమయంలో నేను ఏం చేశాను, మరి మళ్ళీ దిగుబడి రావాలంటే ఏం చేయలేము, దీన్ని తీసేయలేము, ఉన్న పంటను తీసేయలేను, కొత్త పంటను మళ్ళీ వేయలేను. కాబట్టి దీంట్లోనే ఏదైనా వేయొచ్చు కదా అనేటువంటి ఆలోచన వచ్చి నాకు ఉన్నటువంటి కొంత భాగంలో 1 ఎకరా స్థలంలో ఈ కొర్రాలకేనండి, ఆ కొర్ర కొంతవరకే మొలిచింది, అది కొంతవరకు బాగుంది. మిగతాదంతా అండు కొర్రలకేనండి. 5 ఎకరాల చిల్లర అండు కొర్రలకేనండి. ఈ అండు కొర్రలు నాకు ఇప్పుడంతా క్రాప్ దశలో ఉంది. ఈ క్రాప్ దశ అంతా కంకి వస్తుంది, ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది మనకు ఇంకా 20 రోజుల టైం పట్టుద్దండి. మనకి 20 నుంచి 25 రోజుల టైం పడుతుంది. ఈ నాకు 20 రోజుల టైం వరకు ఈ కంకి కోసేసుకుంటాను. ఈ కంకి కోసిన తర్వాత మళ్ళీ దాన్ని కింద క్రాప్ని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం ఇబ్బందిగా పడుతుంది, ఇది లేబర్ ఎక్కువ తీసుకుంటుందండి. ఎందుకంటే కింద మనం ఉన్నటువంటి క్రాప్ డ్యామేజ్ అవుతుంది. మనం తిరిగి కోసేటువంటి సమయంలో కింద ఉన్నటువంటి ఈ అండుకొర్ర అనేది డ్యామేజ్ కాకుండా మనం కోసిన వెంటనే దీన్ని కింద పెట్టకుండా మనం పైకి తీసేసుకొని, లేదా ఈ కంకి వరకు తీసేసుకొని ఈ సొప్ప నుంచుకున్నా కూడా మనకి కింది క్రాప్ కూడా మనకు చేతికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో నాకు ఈ 2 పంటలకి వచ్చేటువంటి, అంటే ఒక రకంగా చూసుకుంటే మొక్కజొన్న వచ్చిన తర్వాత 15 రోజులకు 20 రోజులకు ఈ ఇంటర్ క్రాప్ మనకి ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత అది లాభము, నాకు ఇది లాభం. 2 ఒకేసారి ఒకే సమయంలో 2 క్రాప్స్ వేయడం ద్వారా 2 విధాలైనటువంటి పంటలు పండించుకోగలుగుతున్నాము, 2 లాభాలు ఆర్జిస్తాం. దీనికి ఈ అండుకొర్రలకు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంది. ఇది నాకు 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి, ఈ నీరును అనేది ఎక్కువగా డ్రై కానియకుండా నాకు ఈ అండుకొర్రలు కింద భూమిని కప్పబడి ఉంది కాబట్టి నీటి సామర్థ్యాన్ని ఎక్కువగా ఉంచుతుంది, నీటి పదనం అనేది ఎక్కువగా ఉంచుతుంది. తర్వాత నేను వేసినటువంటి ఈ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఎటు బయటికి వెళ్ళకుండా దీని యొక్క వేరు వ్యవస్థ ఆపుతుంది. ఈరోజు ఈ స్థాయిలో ఉందండి, నాకు మంచి దిగుబడిగా అనిపిస్తుంది. ఇలాగే అందరు చేయాలనేటువంటిది కూడా నా యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఇది చాలా మందికి చూపించడం కూడా జరిగింది. సాధారణంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో దశల వారీగా వీటి ఉధృతిని తగ్గించేందుకు ప్రకృతి సేద్యంలో ఎలాంటి ద్రావణాలు ఉపయోగించాలి, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కజొన్నలో మనకు ముఖ్యంగా కత్తెర పురుగు బాగా విజృంభిస్తుందండి. ఈ కత్తెర పురుగు అనేది మనకు మొలక పుట్టినప్పటి నుంచి మొదలుకుంటే 60 రోజుల వయసు వచ్చేంత వరకు, మొక్క చేనుకు 60 రోజుల వయసు వచ్చేంత వరకు కూడా ఈ కత్తెర పురుగు ఆశించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 60 రోజుల తర్వాత ఈ కత్తెర పురుగు తట్టుకునేటువంటి శక్తి మొక్కజొన్న కర్రకు వస్తుందండి. సో దానికి 60 రోజులకు ముందు ఏం చేయాలని అంటే, మనకు మొక్క పుట్టినగానే గుడ్లు పెడుతుంది కదండి, ఆ రెక్కల పురుగు వచ్చేసి గుడ్లు పెట్టేటువంటి సమయంలో మనం ఒకసారి కనుక నీమాశ్రం స్ప్రే చేసుకుంటే మనకు 10 రోజుల వరకు అది కాపాడగలుగుతుందండి. నీమాశ్రంని మనం సొంతంగా తయారు చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలండి. ఈ సొంతంగా తయారు చేసుకున్నటువంటి నీమాశ్రాన్ని మనం ఒకసారి స్ప్రే చేస్తే 15 రోజుల వయసు వస్తుంది. ఈ మొక్కజొన్నకు 15 రోజుల వయసు వచ్చిన తర్వాత అప్పటి వరకు మనం మళ్ళీ ఒకసారి వీలైతే అగ్నియాస్త్రం కానీ లేదా బ్రహ్మాస్త్రం కానీ ఒకసారి పిచికారి చేస్తే మనకి 20-25 రోజుల సమయం వరకు మనకు మొక్కజొన్న పెరుగుతుందండి. ఈ 25 రోజుల సమయానికి ఇక తట్టుకునేటువంటి శక్తి కోల్పోతుందండి మొక్కజొన్న. పురుగు యొక్క శక్తి పెరిగిపోతుంది, మొక్కజొన్న యొక్క శక్తి తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు అలాంటి సమయంలో మనం చిన్నగా ఇటువంటి పెట్టుబడులు పెట్టకుండా, రసాయనాలు కొనకుండా, ప్రకృతి వ్యవసాయం ద్వారా మనకు ప్రకృతి అందించినటువంటి వరం తన యొక్క భూమి అండి. భూమిలో ఉండేటువంటి పోషకాలనే మళ్ళీ దానికి ఇవ్వాలి. కింద నుంచి తీసుకునేటువంటి వ్యవస్థ తీసుకుంటుంది మొక్క, మీద నుంచి ఇచ్చినా తీసుకుంటుంది. అలాగే దాంట్లోనే ఇది వజ్రంతో కోయాలి అనేటువంటి సామెతను ఉపయోగించి నేను ఆలోచించినటువంటి విధానం ఏంటంటే, ఈ మొక్కజొన్న ఉన్నటువంటి కత్తెర పురుగును ఏ విధంగా చంపాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ నేను చిన్నగా ఆలోచించి ఈ యొక్క వేరే దగ్గర కాకుండా నీరు పారేటువంటి ఈ సాళ్ళలో నీరు పారుతుంది కదండి, ఈ నీరు పారినటువంటి ఈ సాలు మధ్యలో 2 సాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ సారవంతమైనటువంటి మట్టిని తీసుకొని ఇలా జల్లించిన తర్వాత ఈ విధంగా మనం మొగిలో 25 రోజుల వరకు వేయాలండి. ఈ మొగిలో ఈ మట్టి వేయడం ద్వారా ఏమవుతుందంటే, దీంట్లో ఉండేటువంటి పురుగు ఎటు కదలకుండా మట్టిని తినేస్తుందండి. ఈ మొక్కకి బదులు మట్టి తినేస్తుంది, మట్టి ఎటు జరగడానికి వీలు లేకుండా ఉంటుంది. దీంట్లో కాస్త బ్రహ్మాస్త్రం, అంటే మనం ఇప్పుడు పచ్చిమిర్చి కాకుండా పండు మిరపకాయలతో చేసినటువంటి, పచ్చిమిర్చికి పండు మిర్చికి చాలా తేడా అండి. పండు మిరపకాయల్లో ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువ కారంతో చేసినటువంటి ద్రావణాన్ని దీంట్లో మనం కనుక పోస్తే
ఆ మంటకి ఈ పురుగు చనిపోతుందండి. మంట ఒకటవుతుంది, దీంట్లో ఉండేటువంటి గుడ్లు కూడా ఏమైనా గుడ్లు మిగిలిపోతే ఈ గుడ్లు కూడా ఈ మట్టి ద్వారా గట్టిపడిపోతాయి. అవి ఆ గుడ్డు నుంచి బయటికి రావడానికి అవకాశం ఉండదండి. అప్పుడు గుడ్డు చనిపోతుంది, ఈ పైన ఉన్నటువంటి పురుగు కూడా చనిపోతుంది కారం ద్వారా. సో అలాంటప్పుడు ఇది మనకు 15 రోజులు పనిచేస్తుందండి. 15 రోజులకు మనకి ఈ స్థాయికి వచ్చేస్తుంది. అంటే 25 రోజులు ప్లస్ మనకు 15 రోజులు అంటే 40 రోజులకు వచ్చింది. ఈ 40 రోజులకు వచ్చినటువంటి పైరులో మళ్ళీ ఒకసారి కనుక మనం ఎక్కువ మోతాదులో మళ్ళీ ఇదే విధానాన్ని పాటిస్తే మనకు 60 రోజులు మనకి పనిచేస్తుందండి. ఈ 60 రోజులకు ఆటోమేటిక్గా మనకి మొక్కజొన్న కర్రకు తట్టుకునేటువంటి కెపాసిటీ వస్తుంది. 60 రోజుల తర్వాత ఈ కత్తెర పురుగు అనేది మొక్కజొన్నని ఏమి చేయలేదండి. ఈ విధంగా మనం ప్రకృతి వ్యవసాయంలో మనం చేసుకోవచ్చండి. దీనికి ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కావాల్సిందల్లా మనం ఇంటి దగ్గర తయారు చేసుకునేటువంటి అన్ని శ్రమతో కూడుకున్నటువంటి పని. దీంట్లో మొగిలో వేయాలంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొగిలో కంపల్సరీ వేస్తూ పోతూ ఉండాలి. దీనికి చేయాల్సినటువంటి పద్ధతి ఇది. ఒకే పంట విధానం రైతులకు లాభాల కన్నా నష్టాలనే మిగులుస్తుంది. అలాంటి నష్టాలను అధిగమించాలంటే తక్కువ భూమిలో ఎక్కువ పంటలు సాగు చేసుకునే విధంగా సమగ్ర వ్యవసాయం ఉత్తమం. ఆ విధానంలోనే ఔషధ గుణాలున్న సీతమ్మ జొన్నలు, దేశీ శనగ పంటలను సాగు చేస్తున్నాడు ఈ రైతు. మరి ఈ పంటల సాగు విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది నా యొక్క శనగ చేను అండి. దీంట్లో ముఖ్యంగా మనం ఫస్ట్ బీజామృతంతో శుద్ధి చేసినటువంటి విత్తనం. ఇది దేశీ విత్తనం. దీని యొక్క పంట కాలము మనకు 100 నుంచి 110 రోజుల మధ్యలో మనకి ఇది చేతికి వచ్చేస్తుందండి. దీనికి ఎక్కువ నీరు అవసరం లేదండి. నీరు లేని ప్రదేశాలలో ఎక్కువగా దీన్ని వేస్తుంటాం. ఇది నాకు దీన్ని ఎక్కడ అంటే మహారాష్ట్ర నుంచి వెళ్ళి తీసుకొచ్చినటువంటి విత్తనం అండి ఇది. ఈ విత్తనాన్ని తీసుకొచ్చిన తర్వాత బీజామృతంలో శుద్ధి చేసి దున్ని చేసుకొని దాంట్లో ఘనజీవామృతాన్ని వేసి దీన్ని సాళ్ళ మధ్యలో వేసానండి. వేసిన తర్వాత 10 రోజులకి మనకి మొలక శాతం వచ్చింది. ఈ మొలక శాతాన్ని మంచిగా వచ్చిందండి. నాకు బాగా అనిపించింది ఈ మొలక శాతం. ఈ మొలక శాతాన్ని వచ్చిన తర్వాత దీనిలో ముఖ్యంగా దీనికి కూడా చీడపీడలు అనేవి తప్పకుండా ఉంటాయండి. దీంట్లో శనగ పచ్చ పురుగు బాగా ఉధృతి ఉంటుందండి. దీనికోసం మొదటి దశలోనే మనం బీజామృతంతో శుద్ధి చేసుకున్నాం కనుక దీంట్లో కొంతవరకు ఒక 10 నుంచి 15 రోజుల వరకు కూడా మనకు ఎటువంటి రోగాలు రాకుండా మనకి ఇది కాపాడుకోగలుగుతుంది బీజామృతం. తర్వాత మొలిచిన తర్వాత మనం ఒకసారి కనుక నీమాశ్రాన్ని స్ప్రే చేస్తే ఆ గుడ్డు దశ అనేది అప్పుడే చనిపోతుందండి. అప్పటి నుంచి వెళ్ళి మనకి ఇది నెల రోజుల వరకు కూడా మనకు పనిచేస్తుంది. ఈ నెల రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు శనగ పచ్చ పురుగు తయారవుతుందండి. ఇది బయట నుంచి వెళ్ళి శనగకు ఆకర్షించేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దగ్గరికి వచ్చేసిన తర్వాత దానికి ఈ వేరు వ్యవస్థలో రాత్రిపూట పయనిస్తుందండి ఈ శనగ పచ్చ పురుగు. రాత్రిపూట బాగా బయలుంచి చెట్టు పైనుంచి కింది దాకా ఉండేటువంటి కాయలో కూడా చొచ్చుకుపోయేటువంటి గుణం ఎక్కువ కలిగి ఉంటుంది కాబట్టి దీనికి మనం బ్రహ్మాస్త్రాన్ని లేదా అగ్నియాస్త్రాన్ని కనుక ఒకసారి పిచికారి చేస్తే మనకి ఈ శనగపచ్చ పురుగు నుంచి వెళ్ళి కూడా మనం తీసుకునే చర్యలు భాగంగా ఉంటుందండి. శనగపచ్చ పురుగుకు నివారణగా ఉంటుంది ఇది. ఆ తర్వాత దీనికి 15 నుంచి 25 రోజుల వయసు వచ్చేసరికి దీనికి ఒకసారి స్ప్రే చేసే కాడ 2 సార్లు స్ప్రే చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకు 2 సార్లు చేసిన తర్వాత మనకి ఈ నెల 15 రోజులు 2 నెలల వరకు వయసు వస్తుంది. అప్పటి వరకు కూడా తట్టుకునేటువంటి శక్తిని దీనికి కలిగి ఉంటుంది. ఆ తర్వాత దీనికి పూత వచ్చే సమయం అండి. దీన్ని ముఖ్యంగా శనగలో పూత వచ్చే సమయంలో కనుక వర్షం పడితే వచ్చేటువంటి దిగుబడి తక్కువ వస్తుంది. కాబట్టి పూత వచ్చే సమయంలో మనం తగు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మనకు చాలా ఎక్కువగా దిగుబడి రావడానికి, పూత నిలవడానికి అవకాశం ఉంటుంది. ఈ పూత నిలవడం కోసం ముందుగా లింగాకర్ష బుట్టలు కానీ లేదంటే మనకున్నటువంటి పుల్లటి మజ్జిగను తీసుకొని తర్వాత మన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఇది చేసుకుంటే మనకు అప్పుడు పూత నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పూత నిలిచిన తర్వాత మనకు కాయ ఏర్పడేటువంటి సందర్భం. ఈ కాయ అయ్యేటువంటి సందర్భంలో సప్తధాన్యాంకుర కషాయాన్ని కనుక మనం స్ప్రే చేస్తే గింజ దృఢత్వాన్ని పొంది తాలు కాకుండా ఉంటుందండి. అంటే ప్రతి ఒక్క బుడ్డ కూడా గింజ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని చేసుకున్న తర్వాత మనకి ఇది ఈ 100 రోజుల వ్యవధి లోపల మనకి కాయ గట్టిపడుతుంది. ఈ 100 నుంచి 10 రోజుల వరకు మొత్తం ఎండిపోతుందండి. ఆ ఎండిపోయిన తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. ఇది మనకు ఎకరానికి 10 నుంచి 15 క్వింటాల దిగుబడి రావచ్చు అని అంచనా ఉందండి నాకు.
దీన్ని చేసుకోవడం ఎటువంటి పెట్టుబడి లేనటువంటి పంట అండి ఇది సీతమ్మ జొన్నలు అంటారండి వీటిని. ఇవి నేను కర్ణాటక నుంచి తీసుకొచ్చాను. కొంచెం నాకు వచ్చినటువంటి 1 కేజీ విత్తనం మాత్రమే వచ్చిందండి. దీన్ని డెవలప్ చేసుకోవడానికి తీసుకొచ్చాను. ఇది మనకు 1 ఎకరానికి 10 నుంచి 15 క్వింటాల మధ్యలో వస్తుందని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. ఇది సీతమ్మ జొన్నలు అండి. ఇది మనకు తెల్ల జొన్నలను పోలి ఉంటుంది. తెల్ల జొన్నలో ఉండేటువంటి ప్రోటీన్స్ ఎలాగైతే ఉంటాయో దీంట్లో కూడా అలా అంత మాత్రాన ఉంటాయండి ఇది కొంచెం తెల్ల జొన్నల కంటే ఇది కొంచెం లావుగా ఉంటుందండి. ఈ గింజ కూడా తెల్ల జొన్నల గింజ ఏమో ఇలా ముట్టుకుంటే తెగిపోతుంది, కానీ ఇది తెగదండి. ఎంత తెంపినా కూడా తెగదు, గట్టిగా ఉంటుంది. ఇది రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండవు దీనికి. ఇది కొట్టేటువంటి విధానం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా వేశాను. నా కిలో విత్తనాన్ని ఈరోజు నేను 10 కిలోలు తీసుకొని చేశాను. 10 కిలోల విత్తనాన్ని మళ్ళీ డెవలప్ చేయడం కోసం ఈరోజు ఒక 20 గుంటల్లో దీన్ని వేయడం జరిగింది. ఇందులో భాగంగా దీనికి తోడుగా పశుగ్రాసాన్ని కూడా వేసుకోవడం జరిగింది. ఈ పశుగ్రాసం అనేది కూడా మనకి ఇంటర్ క్రాప్గా వస్తుందండి. దీని పంటకాలం వచ్చేసి 120 రోజుల పంటకాలం. ఇది పంటకాలానికి అనుగుణంగా మనకు పండుతుందండి. ఇది ఏ కాలంలోనైనా, వర్షాకాలంలోనైనా, వేసవిలోనైనా ఇది మనకు వస్తుంది. ఎప్పుడు నీళ్ళు ఉంటే సరిపోతుంది. దీనికి 3 తల్లిస్తే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు కూడా తీసుకోదు. ఇది చాలా మంచి వెరైటీ అండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఈ షుగర్ కంటెంట్స్ని తక్కువ చేయడంలో ఇది దోహదపడుతుందని చెప్పేసి నాకు పెద్దలు చెప్పారు. దాని విధంగా దీన్ని ఎక్కువ విత్తనాన్ని డెవలప్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంగా దీన్ని తీసుకోవడం జరిగిందండి. నాకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ నాకు కావాల్సినటువంటి, నా కుటుంబానికి కావాల్సినటువంటి పప్పు ధాన్యాలను కూడా నేనే పండించుకోవడం జరుగుతుంది. పప్పు ధాన్యాలలో ముఖ్యంగా మనకు పెసరపప్పు అండ్ బొబ్బరపప్పు ఇవి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పప్పు ధాన్యాలండి. ఈ పప్పు ధాన్యాలు కొంత నాకున్నటువంటి ఒక 10 గుంటలు 15 గుంటలలో మాత్రమే దీన్ని సాగు చేయడం జరుగుతుంది. నాకు అది సరిపోతుందండి. నాకు తినగా మిగిలింది ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి నేను ఇవ్వడం జరుగుతుందండి. ముందు సంవత్సరానికి కూడా విత్తనాన్ని నేను కాపాడుకోగలుగుతున్నాను అన్నమాట. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.